హలో హాయ్ వెల్కమ్ టు కాక్టైల్ తమాషా. ఈరోజు వీడియో వచ్చేసి పెరుగుతో చిట్టి పునుగులు. సో ఈ రెసిపీ ఎగ్జాక్ట్గా మీరు ఫాలో అయితే సేమ్ బండి మీద ఎలా వస్తాయో అలానే వస్తాయి. సో దానికోసం ఫస్ట్ పుల్లటి పెరుగు తీసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. ఉండలేం లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో వంట సోడా వేసుకోవాలి. ఒక టీ స్పూన్ అంతా వంట సోడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా లైట్గా బుడగల్లాగా ఫామ్ అవుతుంది. ఇలా లైట్గా బబుల్స్ లాగా ఇట్లా వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో కొంచెం బియ్యపిండి అండ్ కొంచెం మైదాపిండి. బియ్యపిండి ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి. ఒక 75% బియ్యపిండి ఉంటే 25% మైదాపిండి ఉండాలి. ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను బియ్యపిండి అండ్ మైదాపిండి రెండు వేసేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం పిండి గట్టిగా ఉంటే మాత్రము కొన్ని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఉండాలి పిండి. కొంచెం దోసపిండి లాగా ఉండాలి. దీంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఆనియన్స్ అండ్ కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకొని వేసుకొని కలిపేసుకోవాలి. అండ్ ఒక సైడ్ ఇంకా నేను ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకున్నాను. చూడండి, ఇదిగోండి ఇలా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పునుగులు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను చిన్నగా పునుగుల సైజులో ఆయిల్లో వేసేసుకొని బాగా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత తీసి అంతే ఒక నాప్కిన్ వేసుకొని నాప్కిన్ పైన ఆయిల్ అంతా పీల్చుకునేలాగా వేసేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ మీరు ఎగ్జాక్ట్గా ఫాలో అయితే మాత్రం సేమ్ బండి మీద లాగా వస్తాయి పునుగులు. అండ్ జస్ట్ ఒక 30 నిమిషాల్లో మాత్రమే మంచిగా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా. సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, చూడండి అసలు ఎంత బాగున్నాయో. సో పర్ఫెక్ట్గా టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. సో ట్రై చేయండి. ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు కాక్టైల్ తమాషా. థ్యాంక్ యూ.